పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాడు మనము పునీత ఫ్రాన్సిస్ షెవరి వారి పండుగను జరుపుకుంటూ ఉంటాం. వీరిని ఫ్రాన్సిస్ జేవియర్ అని కూడా అంటూ ఉంటారు. గోవాపురి షెవరి వారు అని కూడా అంటూ ఉంటారు. వారి పండుగ యొక్క వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తుని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి వారందరికీ ఈనాటి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్రభుని నమ్ముకున్నటువంటి వారలారా, మనము ఈరోజు పునీత గోవాపురి ఫ్రాన్సిస్ షెవరి వారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మనందరము గుర్తు పెట్టుకోవలసినటువంటి ఒక మాట, ప్రతి పునీతుని లేదా సెయింట్ని మనము జ్ఞాపకము చేసుకునే ప్రతిసారి కూడా ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. ఏంటయ్యా ఆ మాట అంటే, ఈ పునీతులు ఏ విధముగా సెయింట్గా పునీతులుగా పరిశుద్ధ జీవితము జీవించారో, ప్రభుని కోసము జీవించారో, పునీతులుగా పరిశుద్ధులుగా పేరు గడించారో, నీవు నేను కూడా అదే విధముగా పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం, పునీత జీవితం, హోలీగా సెయింట్గా జీవించేటటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలా. భగవంతుడు యేసు ప్రభువు ద్వారా మనకి నేర్పుతున్నటువంటి మాట, ప్రతి ఒక్కరము కూడా పునీతులుగా పరిశుద్ధులుగా జీవించాలి అని. ఈ పునీతులు జీవించారు, వారిని జ్ఞాపకము చేసుకున్న ప్రతిసారి మనము గుర్తుకు పెట్టుకోవలసింది, మనలో కూడా పవిత్రత పరిశుద్ధత ఉండాలా, ఆ పునీత తత్వం సెయింట్హుడ్ మనలో కూడా ఉంది అని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరిలో కూడా పునీతుడు పునీతురాలు అయ్యేటటువంటి వరం ఉన్నది. కాబట్టి దానిని ప్రతి ఒక్కరము కూడా సద్వినియోగపరుచుకుంటూ ప్రభువు కోసం పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం జీవించాలి. ఈనాటి వాక్యాన్ని చూసినట్లయితే, ఎవరు ఈ గోవాపురి ఫ్రాన్సిస్ షెవరి వారు అనేటటువంటి విషయాలు వాక్యాలతో కలిపి చూద్దాం. ముందుగా వారి బాల్యం చూసినట్లయితే, వీరు 1506వ సంవత్సరములో జన్మించారు అనే వాక్యాలు మనకి ఘోషిస్తూ ఉన్నాయి. ఈ 1506వ సంవత్సరములో జన్మించినటువంటి వీరు రాజకుటుంబములో, అనగా రాజుల వద్ద పనిచేసేటటువంటి ఒక పెద్ద ధనవంతుని కుటుంబములో జన్మించారు. అయితే వీరు కడపటి వారు, ఇంట్లో చిన్నవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవటం వలన తల్లి వీరిని పెంచడం జరిగింది. వీరు బాగా చదువుతారు కనుక విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చదువుల నిమిత్తం విదేశాలకు పంపడం జరిగింది. అయితే వీరు చదువులో ముందుగా ఉండటం వలన, బాగా చదువు రావడం వలన కొంచెము గర్వము, ధనాశ, లోకాశలు ఇవన్నీ కూడా వారికి చిన్నగా ప్రమై బాగా ధనం సంపాదించాలా, గొప్పవారిగా ఎదగాలి అన్నటువంటి అందరిలాగానే వారికి కూడా అనిపించింది. కానీ వారు విదేశాలలో చదువుకుంటున్నప్పుడు వారి రూములో ఉంటున్నటువంటి, వారితో పాటు ఉంటున్నటువంటి ఇగ్నేషియస్ లయోలా అనేటటువంటి ఇన్యాసి వారు వారితో కలిసి, ఈ ఇన్యాసి వారు అప్పటికే యుద్ధములో పనిచేసి, సైనికుడిగా పనిచేసి యుద్ధములో పోరాడి, యుద్ధములో తన కాలు పోగొట్టుకుని వచ్చి ఆ గదిలో వాళ్ళతో పాటు ఉంటూ ఉన్నారు. ఆ ఇన్యాసి వారు లోకముతో పోరాడి వచ్చారు కాబట్టి, లోక సంగతులను నేర్చుకుని వచ్చారు కాబట్టి, దేవుని కోసం పోరాడాలా, దేవుని కోసం పనిచేయాలా, ఇక జీవితాన్ని దేవుని మహిమపరచటానికే వాడాలా
అన్న ఉద్దేశముతో ఆయన తపన పడుతూ ఉన్నప్పుడు ఈ శబరి వారు కూడా ఫ్రాన్సిస్ జేవియర్ వారి రూములో ఉండటం వలన వీరిని మార్చడానికి వారు శతవిధాల ప్రయత్నము చేసి చివరికి ఫ్రాన్సిస్ శబరి వారిని కూడా దేవుని వైపు మరల్చారు. ఒకే ఒక్క మాటతో ఈ ఫ్రాన్సిస్ శబరి వారు దేవుని వైపు మారారు. ఇగ్నేషియస్ లయోలా వారు, ఇగ్నాసి వారు అనేక సందర్భాలలో మళ్ళీ 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 ఒక్క మాటను వీరికి చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినటువంటి వాక్యము ప్రకారం ఇగ్నాసి వారు ఈ ఫ్రాన్సిస్ శబరి వారిని మార్చగలిగారు. ఆ మాట పదే పదే చెబుతూ ఉంటారంట. లోకమంతటినీ సంపాదించి ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి శబరివారా అని అంటూ ఉండేవారట. ఆ మాట పదే పదే చెప్పగా 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 ఒక రోజు వీరిలో మార్పు కలిగింది. ఎంతగా మారారు అంటే లోకములో ఏదో సాధించాలా, సంపాదించాలా, గొప్పగా ఎదగాల, గొప్ప సంపాదన చేయాలనుకున్నటువంటి శబరివారు పరలోకములో సంపాదించాలా, ప్రభుని కోసం సంపాదించాలా, ప్రభుని కోసమే జీవించాలా, ప్రభుని సువార్త సేవలోనే ఉండిపోవాలా అని నిర్ణయించుకొని మారు మనసు పొంది 1536వ సంవత్సరములో గురువుగా అభిషిక్తులయ్యారండి. ఆ రోజు నుండి వారు చేసినటువంటి సేవ అమోఘం. వారి జీవితం ఒక అద్భుతం. ప్రభుని కోసమే జీవించారు. ఈరోజు వాక్యములు మనము చూస్తూ ఉన్నట్లుగా యేసు ప్రభుని చివరి పలుకులైనటువంటి మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనములో వాక్యం అంటుంది, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధించండి, సకల జాతి జనులకు స్వార్థను బోధించండి అని ప్రభువు శిష్యులకు, అపోస్తులకు చెప్పినటువంటి మాటను వీరు జ్ఞాపకము చేసుకుంటూ స్మరణకు తీసుకొని చాలా సీరియస్గా ఆ మాటను వీరు తీసుకొని ప్రపంచంలో అనేక దేశాలలో స్వార్థ సేవకు వెళ్ళారండి ఈ ఫ్రాన్సిస్ శబరి వారు. అందులో భాగంగానే రోములో ఉన్నటువంటి వీరు రోము నుండి పోర్చుగల్కి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు స్వార్థ సేవ చేసి పోర్చుగీస్ నుండి మరలా తిరిగి భారతదేశానికి, మన తమిళనాడుకి, కేరళ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో స్వార్థ సేవ చేశారండి. వీరు చేసేది ఒక్కటే, ఒక చేతిలో గంట పట్టుకుంటారు, ఇంకొక చేతిలో బైబిల్ అందరూ పట్టుకొని వెళుతూ ఉంటారు. గంట కొట్టుకుంటూ పిల్లల్ని వెంట వేసుకుని గంట సౌండ్ విని, శబ్దం విని పిల్లలందరూ ఆయన వెంట వచ్చేవాళ్ళట. చర్చి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాలని నేర్పటం, పెద్దవాళ్ళు వస్తే స్వార్థ సేవ చెప్పటం, ఇలా అనేక విధాలుగా భాషను నేర్చుకొని వాళ్ళకి బోధిస్తూ జపాలు నేర్పిస్తూ అనేక ప్రాంతాలలో భారతదేశంలో తిరిగారు. దాని తర్వాత మలక్కా దీవులకు వెళ్ళి అక్కడ స్వార్థ చేశారు. దాని తర్వాత జపాన్ దేశానికి వెళ్ళి అక్కడ స్వార్థ సేవ చేశారు. చివరికి చైనా దేశంలో కూడా స్వార్థ సేవ చేయాలనుకుని నిర్ణయించుకొని వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో అనారోగ్యం వలన మరణించారు. కాబట్టి స్వార్థ సేవ చేయండి, ప్రపంచంలో 4 ప్రాంతాలకు వెళ్ళండి, 4 దిశలకు వెళ్ళండి అని చెప్పినటువంటి యేసయ్య మాటను చాలా సీరియస్గా తీసుకుని ఆ యొక్క మాట ప్రకారం అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ సేవ చేసినటువంటి ధన్యుడు, పునీతుడు ఈ యొక్క గువాపురి శబరి వారండి. రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభు మాట 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ వచనంలో ప్రభు అంటున్నటువంటి మాట, విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షించబడును. కాబట్టి ప్రభు చెబుతున్నట్లుగా జ్ఞానస్నానం ఇవ్వాలి అని నేర్చుకున్నటువంటి ఈ యొక్క పునీతుడు కొన్ని లక్షల మందికి జ్ఞానస్నానం ఇచ్చారండి. మన భారతదేశంలో తమిళనాడులో కానీ, కేరళ రాష్ట్రాల్లో కానీ, గోవాలో కానీ, మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చింది గోవాలో 1542వ సంవత్సరంలో మొట్టమొదటిగా గోవా రాష్ట్రంలో అడుగు పెట్టారండి. గోవా, తమిళనాడు, కేరళ అనేక ప్రాంతాలలో భారతదేశంలో తిరిగారు. స్వార్థ సేవ చేయడంతో పాటు అనేక వేల మందికి కాదు, అనేక లక్షల మందికి జ్ఞానస్నానం ఇచ్చినటువంటి ధన్యుడు, పునీతుడు, పరిశుద్ధుడు ఈ గువాపురి శబరి వారండి. మరి మూడవది ప్రభుని యొక్క వాక్యము ప్రకారం జీవించినటువంటి మాట 17వ వచనం, విశ్వసించినటువంటి వారు అద్భుత శక్తులను కలిగి ఉందరు అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటను వీరి జీవితంలో నెరవేరిందండి. యేసు ప్రభుని అంతగా నమ్మాడు,
విశ్వసించాడు, మారు మనసు పొందాడు, పరివర్తన చెంది జ్ఞానస్నానము పొంది తానే ఒక గురువుగా అభిషేకించబడి సువార్త సేవను చేస్తూ ప్రభుని బోధనలో మునిగినటువంటి ప్రభునిపై ఆయనకున్నటువంటి అమితమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆయనకు అద్భుత శక్తులను అందించారండి. ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలిగారంటే వీరి జీవితంలో చనిపోయినటువంటి ఒక ముసలావిడను తిరిగి బ్రతికించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. దానితో పాటు ఒక చిన్న పాప బావిలో పడి చనిపోతే ఆ పాపను బయటకు తీసుకొచ్చిన తర్వాత బ్రతికించారట పునీత శబరి వారు యేసయ్య యొక్క ప్రార్థన ద్వారా. అదే విధముగా వీరికి బాగా అమితమైనటువంటి ఒక సిలువ ఎప్పుడు కూడా వీరితో ఇలా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఈ సిలువను అంటి పెట్టుకుని వెళ్ళేవారు. సముద్రములో ఒకసారి ప్రయాణం చేస్తూ ఉండగా అలల తాకిడికి సముద్రపు నీటిలో ఈ సిలువ మునిగిపోయింది. సిలువ పోయినప్పుడు వారు పడినటువంటి అమితమైనటువంటి బాధ, రాత్రంతా నిద్రపోలేదంట. బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ సిలువ కోసం చాలా దుఃఖించారట. తెల్లవారుజామున వారు సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక పీత సముద్రంలో నుండి ఈ సిలువను తీసుకుని వచ్చి వారు ముందుగా వస్తూ ఉందటండి. వారి ఆనందానికి అవధులు లేవు. పోగొట్టుకున్నటువంటి సిలువను వారు ప్రార్థన ద్వారా యేసయ్య అద్భుత కార్యము ద్వారా జరిపించి వారి చేతికి ఆ సిలువను మరలా అందించారండి. ధన్యుడు కదండి, పునీతుడు, పరిశుద్ధుడు కదా. తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఇటువంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో ఎన్నో చేసినట్లుగా వారి జీవిత చరిత్ర మనకి నేర్పిస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఈరోజు వాక్యములో చెప్పిన విధముగా ఆ 3 మాటలు వారి జీవితాలలో అక్షరాల నెరవేరాయి కనుక ఆయన పునీతుడు, ధన్యుడు, పరిశుద్ధుడు అని అంటూ ఉన్నాం. ఏంటా 3 విషయాలంటే, మొదటిగా మనం నేర్చుకున్న ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. సువార్త సేవే వారి జీవిత పరమావధిగా భావించి అనేక దేశాలలో సువార్త సేవ చేశారు. అనేక మందికి జ్ఞానస్నానం, 2వ మాటగా ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి జ్ఞానస్నానం పొంది వారిని రక్షించండి. జ్ఞానస్నానం ఇవ్వండి, జ్ఞానస్నానం పొందువారు రక్షించబడతారు. అనేక లక్షల మందికి జ్ఞానస్నానం ఇచ్చాడండి పునీత శబరి వారు. మరి 3వది, ప్రభుని నమ్ముకొని విశ్వసించినటువంటి వారు అనేక అద్భుత శక్తులను కలిగి ఉన్నారంటే అవును, నిజముగానే వారి జీవితంలో అనేక అద్భుత శక్తులను కలిగి ఉండి అనేక అద్భుత కార్యాల ద్వారా యేసయ్య వలె ఆయన కూడా మరణించిన వారిని సైతము కూడా యేసు ప్రభుని శక్తి ద్వారా లేపారండి. ఆయన శక్తి కాదు, యేసు ప్రభుని శక్తి ద్వారా ఆయన కూడా అనేక అద్భుతాలు చేయగలిగాడు. అందుకేనేమో భగవంతుడు ఆయనకి ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే, ఆయన మరణించిన నాటి నుండి 1552వ సంవత్సరంలో మే 6వ తారీఖున వారు చైనా దేశంలో స్వార్థ సేవకు వెళుతూ మధ్యలో అనారోగ్య పరిస్థితుల వల్ల మరణించవలసి వచ్చినప్పుడు ఆయన యొక్క శరీరాన్ని తిరిగి భారతదేశానికి తీసుకుని వచ్చి గోవా దేవాలయములు పదిలపరిచారండి. అప్పటి నుండి 1550 నుండి 500 సంవత్సరాల పైగా నేటికి కూడా ఆ శరీరం అలాగే చెక్కు చెదరకుండా అద్భుత రీతిన అలాగే ఉందటండి. ఇప్పటికీ మనిషి శరీరం కుళ్ళిపోయి కుసించిపోయి పాడైపోకుండా ఆయన శరీరం మాత్రం, ఎందుకంటే గొప్ప పునీతుడు కదా, ధన్యుడు కదా, పరిశుద్ధ జీవితము జీవించాడు, ప్రభువు కోసము జీవించాడు కనుక భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం నేటికి కూడా ఆయన శరీరం అలాగే పదిలముగా ఉందట. అందుకే అప్పుడప్పుడు ఆ శరీరాన్ని పైనుండి క్రిందకు దించి భక్తుల కోసం ఉంచుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అలాగా ఉంచారు. అనేక మంది, వేల మంది, లక్షల మంది ఈ యొక్క నెలలో గోవా వెళ్ళి ఆ యొక్క పునీత ఫ్రాన్సిస్ శబరి వారి శరీరాన్ని దర్శించుకోవటానికి అనేక మంది వెళుతూ ఉన్నారు. అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి చూడండి, ధన్యులెక్కండి, దేవుని పొందుకోండి. దేవుని నమ్ముకున్నటువంటి వారలారా, ఈ పునీత ఫ్రాన్సిస్ శబరి వారి పండుగను జరుపుకున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి ఒక్కటే మాట, ఆయన జీవితాన్ని మార్చింది ఏదైనా ఉంటే పునీత ఇగ్నేషియస్ లైల వారు చెప్పినటువంటి ఒక్కటే మాట, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అంటున్నారు. ఆ మాట ఆయన జీవితాన్ని మార్చింది. గొప్ప సువార్థికుడిని, పునీతుడిని, పరిశుద్ధుడిని ప్రపంచానికి ఇచ్చింది. మరి ఆయన పండుగను జరుపుకున్నటువంటి మనము నేర్చుకోవలసింది, గుర్తు పెట్టుకోవలసింది, మనము కూడా మన జీవితంలో
వీలైనంత వరకు ప్రభుని స్వార్థను ఇతరులకు బోధించాలా. బోధించలేకపోతే కనీసం జీవించాలా. మన జీవితమే ఇతరులకు బోధన కావాలా. మన జీవితమే స్వార్థ సేవ కావాలా. మనల్ని చూసినటువంటి వారు వీళ్ళు క్రైస్తవులు, క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారు, వారి జీవితము చూడు ఎంత గొప్పగా ఉందో అని అనుకుంటూ మనలను చూచి వారు కూడా పరివర్తన చెంది ప్రభునిలో జీవించాలా, ప్రభుని నమ్ముకోవాలా, మంచివారిగా మారాలండి. అలా మారాలంటే బైబిల్ తీసుకుని చెప్పవలసిన అవసరం లేదు. మన జీవితము పరివర్తన చెందిన మన మనస్సు, మనము జీవించే మంచి జీవితము ద్వారా అనేక మందికి మనము కూడా సువార్త సేవ చేయవచ్చు. వీరి వలె పునీత గోవాపురి ఫ్రాన్సిస్ సెవెరీ వారి వలె మనము కూడా మంచి జీవితము జీవిద్దాం. క్రీస్తు ప్రభుని నమ్మినటువంటి బిడ్డలుగా, క్రీస్తు ప్రభుని అనుచరులుగా వారి వలె మనము కూడా పవిత్రముగా, పరిశుద్ధముగా జీవించడానికి ప్రయత్నము చేద్దాం. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఈ లోకములో ఎంత కష్టపడి, ఎంత సంపాదించి, ఎంత కూడబెట్టుకున్నా ఏది మనతో రాదు. మనము చేసిన మంచి, ప్రభు కోసం మనము జీవించిన మంచి జీవితం, ఇవి మాత్రమే మనతో ఉంటాయి, మనతో వస్తాయి అని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ప్రభు కోసము జీవిద్దాం, మంచి జీవితము జీవిద్దాం, పరిశుద్ధ జీవితము జీవిద్దాం. పునీత ఫ్రాన్సిస్ సెవెరీ వారి వలె మనము కూడా ప్రభుని యందు పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి ప్రార్థనలో మరింత ఎదుగుదాం. మనలను, మన కుటుంబాలను భగవంతుడు దీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీ కృపను బట్టి నీకు వందనాలు తెలుపుతూ ఉన్నాం. యేసయ్యా, మమ్ము, మా కుటుంబాలను ఇంతవరకు కాపాడినందుకు వందనాలు తెలుపుతూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి వారు, వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు నాయన, నిన్నే నమ్ముకుని జీవిస్తున్నటువంటి బిడ్డలు, వారి కష్టము, బాధ ఎట్టిదైనా, వారి ఇబ్బంది ఎట్టిదైనా, వారి సమస్య ఎట్టిదైనా నిన్ను నమ్ముకొని ప్రార్థిస్తున్నారు కనుక సమస్యలు ఇక్కడ తీర్చండి, వారి కుటుంబాలను కాపాడి రక్షించండి. అయ్యా, మేము కూడా పునీత ఫ్రాన్సిస్ సెవెరీ వారి వలె నీ అమితమైన విశ్వాసాన్ని, నమ్మకమును కలిగి ఉండి మరింతగా మా కుటుంబాలను ప్రార్థనా జీవితంలో ఎదిగేటట్లుగా చేస్తూ మేము కూడా నీకు సాక్ష్యము పలికేటటువంటి మంచి జీవితాలు, క్రైస్తవ జీవితాలు, మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించులాగన ఈ వాక్యాన్ని విడిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, కాపాడండి. నీ పరిశుద్ధ రెక్కల చాటున కాచి కాపాడుతూ నిత్యము ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.